తప్పు కదా అంటున్నా. ఇవాళ అమరావతిలో అంత డబ్బు ఖర్చు పెడితే ఇతర ప్రాంతాలలో వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ప్రాంతంలో అక్కడ ఏమనుకుంటారు చెప్పండి? అక్కడ త్రాగటానికి సరైన మంచినీళ్ళు లేక ఉద్దానంలో కిడ్నీ ప్రాబ్లంతో పెట్టెలు రాలిపోయినట్టు రోజు ఒకళ్ళో ఇద్దరో చచ్చిపోతూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించాలి అనేటటువంటి ఆలోచన లేదా? అక్కడ ఎయిర్పోర్ట్ ఎవడడిగాడండి? ఎవడన్నా అసలు టికెట్ కొనుక్కుని ఎక్కేవాళ్ళు ఉన్నారా? అక్కడ 3-4 ఎకరాలు భూములు ఉన్నా కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ మన గుంటూరులోనూ మా బెదవాళ్ళలోనూ ఉయ్యూరులోనూ కాంక్రీట్ వేసిన పనుల్లో వాళ్ళు ఉంటా ఉంటే అక్కడ ప్రజలకి ఏమి చేస్తే వాళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుందని ఆలోచించాలి. కానీ ఇందాక చెప్పాడు మన లక్ష్మణ్ రెడ్డి గారు, ఇదివరకే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటికే ప్రపంచంలో అత్యంత దీర్ఘ పొడవు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్లు అప్పుడు పెట్టాడు. అట్లాగే ఎక్కడా కూడా లేనంత హెచ్చు భూమిని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,500 ఎకరాలు పెట్టినటువంటి పరిస్థితి జరిగింది. ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి 5,100 ఎకరాలు. కంట్రీ మొత్తం మీద హైయెస్ట్ ల్యాండ్ ఈజ్ విత్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,500 ఎకరాలు. ఆ విధమైనటువంటి ఆలోచనలు చేసి ఇవాళ మన ఇక్కడ 140 మీటర్ల ఎడల్పు 189 కిలోమీటర్ల దూరం, దానికి 8,500 ఎకరాలు ఇప్పుడు తీసుకుంటారు. ఆల్రెడీ లోన్ తీసుకుంటున్నారు. భూసేకరణ మొదలవబోతూ ఉంది. నేను అనేది ఏంటంటే ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. మాస్టర్ ప్లాన్ అని ఉంటుంది కదండి, ప్రతి పట్టడానికి కూడా మాస్టర్ ప్లాన్ అంటారు. ఆ మాస్టర్ ప్లాన్లో భవిష్యత్తులో ఏ రోడ్లు వస్తాయి, ఏం రింగ్ రోడ్లు వస్తాయో దాంట్లో ప్రస్తావించుతారు, గీస్తారు, అది ప్రకటిస్తారు. అందులో ఉన్నటువంటి ఆ రోడ్డు భూమి ఏదైతే ఉందో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోదు, కానీ భవిష్యత్తులో మాకు అవసరం వస్తుందని చెప్పి తెలియపరుస్తారండి. దాంట్లో ఆ స్థలంలో ఆ భూమిలో ఇల్లు కట్టాలన్నా షాపు కట్టాలన్నా పర్మిషన్ ఇవ్వరు. ఆ విధంగా ఉండిపోతుంది. కావాల్సి వచ్చినప్పుడు తీసుకుంటారు. అట్లా చేయాలి. కానీ ఇవాటికి ఇవ్వాలే 8,500 ఎకరాలు తీసుకుంటావా చెప్పండి? ఊరికే ఉదాహరణ చెప్పాను నేను. ఈ విధంగా అవసరం లేని విషయాలు. మెట్రో రైలు హైదరాబాద్ జనాభా ఎంతో తెలుసా అండి? ఇవాళ దాదాపు 1 కోటి జనాభాలోకి వెళ్ళిపోయింది. హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళు నడిపేది క్యుములేటివ్ లాస్ యాజ్ ఆన్ డే 6,600 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఈ సంవత్సరం కరెంట్ ఇయర్లో 625 కోట్ల నష్టం వచ్చిందండి. అటువంటిది బెజవాడలో, విశాఖపట్నంలో అసలు ఎవడొస్తాడు ముందుకి? సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా a private entity is to come forward to take up the project. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 10% ఆఫ్ ది మనీ గ్రాంట్ ఇస్తుంది. మిగిలిన ఎక్స్పెండిచర్ 50% కాడికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ భరించాలి. ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ రావాలి. అది పాలసీ. ఇప్పుడు వచ్చేవాడు ఉండడు. ఆలు లేదు, సూరు లేదు, అర్బనం సోమలింగం అని మన వాళ్ళు ఊరికే ఈరోజు ఈ బజర ఏదో చేస్తూ ఉన్నట్టు ఒక ఇమేజ్, ఒక గ్రాఫిక్స్, ఒక భావన కల్పించడం తప్ప కొన్ని మెటీరియల్స్ కూడా అవ్వో. ఇదివరకే చూసాం మనం. ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్కి 150 ఎకరాలు కేటాయించారు అమరావతిలో. వచ్చిందా చెప్పండి? బిఆర్ శెట్టి మెడిసిటీ అనేది 100 ఎకరాలు కేటాయించారు. వచ్చిందా? వచ్చినాయల్లా విట్ అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు వచ్చినాయి. ఓకే, వచ్చినాయి. ఎక్కడ పెట్టారయ్యి? రైతులు ఇచ్చిన భూముల్లో పెట్టారు కదా. ఆ భూముల్లో పెట్టిన వాటికి సెంట్రల్ గవర్నమెంట్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వీటన్నిటికీ కేంద్ర సంస్థలకి బేసిక్ వాల్యూ ఎకరానికి 4 కోట్ల చొప్పున ఇచ్చారండి. ఓకే, ఈ సంస్థలకి ఎంతకి ఇచ్చారు? 50 లక్షలు చేసి ఇచ్చారు. అంటే 3,50,00,000 ఎకరానికి మిగిలింది కదా.
200 ఎకరాల విట్టుకి 700 కోట్లు మేలు జరిగింది కదా. ఎస్ఆర్ఎంకి 350 కోట్లు మేలు జరిగింది కదా. ఆ భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ పిల్లలు అందులో చదవటానికి వెళ్తే బయట ఎంత ఖర్చు వాడు ఎంత ఫీజు కడుతున్నాడు, మీరు అంత కట్టమని అంటున్నారే. ఇది న్యాయమా? ఇది ధర్మమా? చెప్పండి. మరి ప్రభుత్వానికి తెలీదా? నువ్వేమన్నావు, మొట్టమొదటిలో పెద్ద బ్రహ్మాండమైన పుస్తకాలు వేశారు, దాంట్లో విద్యా సౌకర్యాలు, ఆరోగ్యం అన్నీ ప్రభుత్వం చేస్తుంది, అట్టా చేస్తుంది, ఇట్టా చేస్తుందని చెప్పి అసలు ఎంత అందమైన ఖరీదైనటువంటి మ్యాగజైన్ బుక్స్ ప్రింట్ చేశారో మీ దగ్గర కూడా ఉండుంటాయని నేను అనుకుంటున్నా. కనీసం ఆ మానవత్వం కూడా ఆలోచించకుండా చేస్తున్నారు. ఇవాళ మళ్ళీ 44,000 ఎకరాలు మళ్ళీ ఆ రైతులకి ఇప్పుడు ఇచ్చిన వాటికేవే ధరలు పడిపోతాయి. సప్లై అండ్ డిమాండ్ అనే సూత్రం అది దేనికైనా వర్తిస్తుందిగా. అది అపార్ట్మెంట్లకు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, మా రైతులు పండించిన పంటలకే కానివ్వండి, దేనికైనా సప్లై అండ్ డిమాండ్ అది శాసిస్తుంది. ఇప్పుడు రైతులకి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి రేట్లు పడిపోతాయి. ఇక వాళ్ళకి ఎప్పటికి వస్తాయో తెలీదు, మళ్ళీ వాళ్ళ బిడ్డల టైంకి ఎప్పటికి వస్తాయో తెలీదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటిలోనూ కూడా తప్పనిసరిగా ప్రజలు ఆలోచించి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో చాలా ప్రజా వ్యతిరేకమైన కార్పొరేట్ల అనుకూల కేవలం పెద్ద 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 కోటీశ్వర్లు కార్పొరేట్లకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లాగే మన ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఆయన చెప్తూ ఉంటాడు, అసలు మనని అట్లా ఆకాశంలో విహరింప చేస్తాడు, ఇంత అభివృద్ధి జరిగిపోతూ ఉంది అని చెప్పి. భారతదేశం మొత్తం మీద ఎక్కడ లేని విధంగా అతిపెద్ద రైల్వే స్టేషన్ అమరావతిలో రాబోతోంది. 1,500 ఎకరాలలో బ్రహ్మాండమైనటువంటి రైల్వే స్టేషన్ వస్తుందని అంటాడు. ఏమనుకోవాలి చెప్పండి? మా బెజవాడ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఉంది కేవలం సుమారుగా 10 ఎకరాలు అనుకోండి. కానీ ప్లాట్ఫారాలు, పార్సల్ ఆఫీసు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా రిజర్వ్ ఏరియా ఉంది, ప్రకాశం పంతులు గారి స్టాట్యూ దాకా ఉంటుంది కదా, అంతా కలిపితే 58 ఎకరాలు. ఢిల్లీ రైల్వే స్టేషన్, దేశ రాజధాని ఢిల్లీ, అక్కడ 86 ఎకరాలు. ఏటా సగటున బెజవాడ రైల్వే స్టేషన్ నుంచి 1,40,000 మంది ప్రతిరోజు ప్రయాణం చేస్తారు. ఢిల్లీ 3,60,000 మంది. భారతదేశంలో అన్నిటికన్నా బిజియెస్ట్ రైల్వే స్టేషన్ హౌరా, 23 ప్లాట్ఫారాలు ఉన్నాయి, 10 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు మెట్రోతో కూడా కలుపుకుంటే. అసలు అది ఇదెంతో తెలుసా అండి? ఢిల్లీ కూడా 86 ఎకరాలు. ఈ 1,500 ఎకరాలంటే అసలు ఏంటిది? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు చెప్పండి? ప్రభుత్వం తర్వాత ఇక గొడ్లు కాసుకునేవాడికి నువ్వు మంత్రిగా ఉండడానికి తేడా లేదా? చెప్పండి. బాధ్యత లేకుండా మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తానికి నీకెవడ హక్కు ఇచ్చాడంటున్నా నేను. వినేవాళ్ళందరూ పిచ్చాళ్ళు అనుకుంటే కరెక్ట్ కాదు. మాట్లాడాలి మనం. అడిగే ప్రశ్నించేటువంటి ఇది లేకపోతే, వినేటటువంటి ఓపిక పాలకులకి లేకపోతే ప్రజాస్వామ్యం ఎట్లా బ్రతికి బట్టకట్టుందో ఆలోచించండి. అదే వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తున్నారో చూస్తున్నాం కదా. అదే వారి విజన్ ఎటువంటిదంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే నేను చాలాసేపు తీసుకున్నాను, ఏమనుకోమండి. ఇప్పుడు ఒక విజను, చంద్రబాబు నాయుడు గారు 1999-2000 మధ్యలో హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉండగా కుప్పం ప్రాజెక్టులో ఆయనకి బాగా పరిచయం అయ్యి దగ్గరికి వచ్చినటువంటి బిల్లీ రావు అనేటటువంటి ఒక వ్యాపారవేత్త, అంతకుముందు అతనికి ఏమీ స్పోర్ట్స్ సంబంధించి అనుభవం లేకపోయినా తనకి భూమి ఇస్తే ఒలింపిక్ క్రీడల్లో అక్కడ వచ్చే పథకాలన్నీ తీసుకొచ్చి మీ జేబులోకి వచ్చేటట్టుగా చేస్తారండి అన్నాడంట ఆయన.
ఈయన నమ్మి ఏం చేశాడో తెలుసా అండి? హైదరాబాద్ నగరం నడిబొడ్డున సెంట్రల్ యూనివర్సిటీ పక్కమట 400 ఎకరాలు, ఎకరం 50,000 చేసి అవుట్రేట్ సేల్ చేశారు, రిజిస్టర్ చేశారు. అది కూడా చాలలా. శంషాబాదులో 450 ఎకరాలు 25,000 చేసి రిజిస్టర్ చేశారు సార్. అర్థమైందండి? బాలయోగి స్టేడియంతో సహా 7 స్టేడియంల నిర్వహణ కూడా అప్పచెప్పారు ఆ బిల్లీరావుకి. ఐఎంజీ భారత్ ఏమీ జరగల. తర్వాత వచ్చిన ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఇటీవల ఒక 2-3 నెలల నాడు తెలంగాణ హైకోర్టు కూడా కొట్టు పారేసింది. అది మన విజన్. ఊరికే ఒక ఉదాహరణ చెప్పా. నేల విడిచి సాము చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. నేల మీద ఉండు, ప్రజలకి ఏం కావాలో వాళ్ళకి అది చెయ్యండి. కానీ ఎప్పుడో 30 ఏళ్ళకి కావాల్సిన దాన్ని ఇవ్వాలే చేస్తానంటే, ఎయిర్పోర్ట్లు ఇప్పుడు ఉండేవి కాకుండా ఇంకా 7 ఎయిర్పోర్ట్లు అంటే ఇదన్నీ కూడా అందువలన బాగోలేదు. తప్పనిసరిగా అందరూ ఆలోచించండి. సవినయంగా మనం చేస్తున్నాం. ఇది నేను ఎవరి మీద కోపంతో మాట్లాడుతూ ఉంది కాదు, కానీ కొద్దో గొప్ప కాస్త ఆలోచన చేసే మనిషి కావాలి. ముందు నుంచి విద్యార్థి దశ నుంచి ఆచార్య రంగా గారి మీద అభిమానం, ఆ తర్వాత చౌదరి చరణ్ సింగ్ గారు, ఆ తర్వాత గౌరవనీయులు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో ఏదో అట్టాగే కింద మీద పడతా ఉన్నాం. మా రైతు సంఘాలు, రైతు సమస్యల మీద కింద మీద పడతాం. కానీ జరుగుతూ ఉన్న పరిణామాలన్నీ కూడా అక్కడ ఢిల్లీలో రాజ్యాంగ వ్యతిరేకంగా సామాన్య ప్రజల మీదేమో పన్నుల భారం పెంచేసేస్తా తీసుకెళ్ళేమో జిఎస్టీలో ఆఖరికి మామిడి, మీరు ఆశ్చర్యం వేస్తుంది, మామిడి జ్యూస్ని సాఫ్ట్ డ్రింక్గా తయారు చేస్తే 10% కన్నా ఎక్కువ కనుక దాంట్లో కంటెంట్ ఉంటే 28% జిఎస్టీ వేస్తా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది తాగేదానికి. కానీ అదే సమయంలో ఈ మోడీ ప్రభుత్వమే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ PLI 1,00,000 కోట్ల రూపాయల పైన 50% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది. ప్రతి బడ్జెట్లోనూ కూడా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించింది, వారసత్వ పన్ను తీసేసింది, ఇన్కమ్ ట్యాక్స్ భారం తగ్గిస్తూ ఉంది వాళ్ళకి. కానీ సామాన్యుల మీదేమో భారం పెంచుతూ ఈ విధంగా రాజ్యాంగంలోనేమో ప్రజలందరికీ మేలు చేకూరాలి, దేశంలో ఉన్న సంపద, వనరులు ఇవన్నీ ప్రజలందరి యొక్క శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం వినియోగించబడాలని ఉంటే ఇవన్నీ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, కరెంటు లైన్లు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు సబ్స్టేషన్లు, ఆఖరికి రాబోయే రోజుల్లో మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా అక్కడున్న 22,000 ఎకరాల భూములతో సహా కార్పొరేట్లకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే తప్పనిసరిగా మన అందరం కూడా సమిష్టిగా కుల, మత, పార్టీ, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా అందరం కలిసి సమిష్టిగా కృషి చేసుకుని మన యొక్క అభివృద్ధిని మనమే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు లక్ష్మణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.